తెలంగాణలో వరుసగా జాబ్ నోటిఫికేషన్లు వస్తున్న వేళ నిరుద్యోగులు ఇటు కోచింగ్ సెంటర్లకు అటు స్టడీ హాల్లకు తిరుగుతూ ప్రిపేర్ అవుతున్నారు. సో అశోక్ నగర్లో నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు, కోచింగ్ సెంటర్లు ఒక్కొక్క కోచింగ్కు ఎంత మేరకు ఫీజు తీసుకుంటున్నారు, ఇవన్నీ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రంథాలయ సంస్థ చైర్మన్, అదేవిధంగా ఫ్యాకల్టీగా ఉన్న రియాజ్ సార్ ఉన్నారు. ఆయన అడుగు తెలుస్తుంది. ఏంటి సార్, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు మళ్ళీ అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కోచింగ్ సెంటర్లో బాట పడుతున్నారు. ఎట్లా కోచింగ్ సెంటర్లు రన్ అవుతున్నాయి, ఎలా ఉంది సందడి? గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కానీ పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకి తమ సామాజిక స్థాయి, ఆర్థిక స్థాయిని మార్చుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగం తప్ప వేరే మార్గం ఉండదు. ఆ నేపథ్యంలోనూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ సహజంగా ఉంటుంది. ఆ పోటీలో జయించడం కోసం, ఆ పోటీని జయించడం కోసం విద్యార్థులు నిష్ణాతుల గైడ్లైన్స్ తీసుకోవడం కోసం కోచింగ్ సెంటర్ ఆశ్రయిస్తారు. కోచింగ్ సెంటర్ సంబంధించిన సంస్కృతి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఢిల్లీ అయితే యూపీఎస్సీ కేంద్రంగా ఉంటుంది, హైదరాబాద్ వచ్చినప్పటికీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్రంగా ఉంటుంది. తెలంగాణ విద్యార్థులు కానీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కానీ అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి సహజంగా ప్రభుత్వాల మీద బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని మార్చడంలో యువత, విద్యార్థులు, నిరుద్యోగుల పాత్ర అద్వితీయమైంది. ఎట్లా ఉంది సార్, కోచింగ్ సెంటర్లు చాలా పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. తెలంగాణలో కొలువుల జాతర మొదలైంది. గత ఏడాది నుంచి వరుసగా ఉద్యోగాల భర్తీ కొనసాగుతుంది. మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు రాబోతున్నాయి. కోచింగ్ సెంటర్లకు నిరుద్యోగులు వస్తున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో ఒక్కొక్క ఉద్యోగానికి కోచింగ్ తీసుకోవాల్సినప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, డిఎస్సి కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, ఎంత? సహజంగా కోచింగ్ సెంటర్లు ఎవరైనా పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి కోచింగ్ సెంటర్స్ వస్తున్నాయి. కానీ అందులో నిలబడేవి కొన్ని ఉంటాయి. సహజంగా అంటే ఇన్స్టిట్యూషన్ యొక్క స్థాయిని బట్టి, ఇన్స్టిట్యూషన్ చేసే అడ్వర్టైజ్మెంట్ బట్టి ఫీజు ఉంటుంటుంది. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఈ 5 మంత్ర కోచింగ్ సెంటర్ లాంటి ఈ స్థాయిలో ఉండేవి 15,000 నుంచి 20,000 వరకు ఛార్జ్ చేస్తూ ఉంటారు. కొన్ని పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్, ఆర్సీ రెడ్డి లాంటి కోచింగ్ సెంటర్ దాదాపుగా 75,000, ₹1,00,000 వరకు ఛార్జ్ చేస్తూ ఉంటారు గ్రూప్ 1 లాంటి వాటికి. ఇంకొన్ని సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్లో దాదాపుగా 1,50,000, 2,00,000 వరకు ఛార్జ్ చేసే కోచింగ్ సెంటర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే విద్యార్థులు వాళ్ళ స్థాయిని బట్టి కోచింగ్ సెంటర్స్ను ఎంచుకుంటూ ఉంటారు. కానీ ఒక ఫ్యాకల్టీ మెంబర్గా నేను చెప్పేది ఏంటంటే, కోచింగ్ లేకున్నా కూడా జాబ్ సంపాదించవచ్చు. అంటే కోచింగ్ సెంటర్లో పోతేనే, కోచింగ్ తీసుకుంటేనే, కోచింగ్లో చెప్పే అధ్యాపకుల పాఠాలు వింటేనే జాబ్ సంపాదించుకుంటారనే అది అపోహ మాత్రమే. ప్రజెంట్ నేను అశోక్ నగర్లో ఒక కోచింగ్ సెంటర్లో ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వేయబోయే ఉద్యోగాల నోటిఫికేషన్లకు ఇప్పటి నుంచెల్లే నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు. ప్రజెంట్ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఏ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారు? అమ్మ, మీ పేరేంటండి? హరితిక. ఓకే, ఏం కంప్లీట్ చేశారు? గ్రాడ్యుయేట్, బీటెక్ అయిపోయింది. దేనికి ప్రిపేర్ అవుతున్నారండి? గ్రూప్ 1. కొత్త నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఓకే, అంటే ఎప్పటి నుంచి క్లాసెస్ వస్తున్నారు, కోచింగ్ సెంటర్కి వస్తున్నారు? మీరు షెడ్యూల్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నారు? అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని ఏమన్నా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇట్లా హోప్ఫుల్లీ వస్తుందని అనుకుంటున్నాము, బికాజ్ ఆల్రెడీ క్యాలెండర్ రిలీజ్ చేశారు కాబట్టి. అమ్మ, మీ పేరేంటండి? శ్రావణి. ఎక్కడి నుంచి వెళ్ళమ్మా మీది? ప్రాపర్ అత్తాపూర్. ఓకే, హైదరాబాద్. ఓకే, ఎట్లా అంటే వేటికి ప్రిపేర్ అవుతున్నారు? ఓన్లీ గ్రూప్ 1 అయినా ఇంకా ఏమన్నా? అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇంకా గ్రూప్స్కి సంబంధించినవన్నీ. అంటే ఫస్ట్ టైం అమ్మా ప్రిపేర్ అయ్యి మొన్న రాసారు ఏమన్నా? లేదు, ఫస్ట్ టైం. మీరు మీ పేరేంటి? ఉషారాణి. ఓకే, ఏపీ నుంచి? ఐఎమ్ ఏపీ నుంచి. ఓకే, అంటే ఇప్పుడు ఏపీ గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతున్నారా, తెలంగాణ గ్రూప్ 1? గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా. ఓకే, ఎట్లా ఉందమ్మా కోచింగ్? చాలా బాగా చెప్తున్నారు, అన్ని బేసిక్స్ నుంచి బాగా చెప్తున్నారు, బాగుంది. దేనికండి ప్రిపేర్? గ్రూప్ 1. ఓకే, తెలంగాణ, ఏపీ? తెలంగాణ. అంటే మొన్న గ్రూప్ 1 రాశారా మీరు? గ్రూప్ 2 రాశాను. గ్రూప్ 1 నాకు ప్రిలిమ్స్లోనే అయిపోయింది, రాలేదు. ఓకే, ఎట్లా అంటే ఇప్పుడు మీరు 1 వీక్ నుంచి నేను కోచింగ్కి వస్తున్నాను. మీ పేరు? విజయ్ సార్. ఎక్కడి నుంచి వచ్చారు? ఫ్రమ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఆదిలాబాద్. ఏం కంప్లీట్ చేశారు? రీసెంట్లీ బీటెక్ అయిపోయింది. ఓకే, అంటే ఓన్లీ గ్రూప్ 1 అయినా లేదా? ప్రజెంట్ అయితే గ్రూప్ 1 తీసుకున్నానండి. లైక్ రెగ్యులర్గా క్లాస్ అటెండ్ అవుతున్నాను. లైక్ ఫర్దర్ ఇంకేమైనా నోటిఫికేషన్ అయితే దాన్ని కూడా ప్రిపేర్ అవుతున్నాను. దేనికి ప్రిపేర్ అవుతున్నారు? గ్రూప్స్. ఓకే, ఎట్లా అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇక్కడ క్లాసెస్ ఉంటారో, లేకపోతే మళ్ళీ ఏమన్నా డే స్టడీ హాల్స్కి ఇట్లా వెళ్తారా? అంటే ఆఫ్టర్నూన్ వరకు క్లాసెస్, తర్వాత స్టడీ హాల్,
స్టడీ హాల్లో మనం 24 అవర్స్ అంటే మనకి ఎంతసేపు ఒప్పుకుంటే అంతసేపు చదువుకోవచ్చు, తర్వాత రెస్ట్ తీసుకొని మళ్ళీ క్లాసెస్కి వచ్చేస్తే ఫ్యాకల్టీగా ఉన్న చైతన్య దేవ్ సార్ ఉన్నారు ఇక్కడ, ఆయన అడుగుతాం సార్. ఏంటి సార్ అంటే అశోక్ నగర్ మళ్ళీ నిరుద్యోగులతో కలకలాడుతుంది, కొత్త నోటిఫికేషన్లు వస్తున్నాయని ఒక నమ్మకంతో కోచింగ్కు జాయిన్ అవుతున్నట్టు కనబడుతుంది. ఏంటి సార్ ఎట్లా ఉంది, స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు, నిరుద్యోగుల నుంచి రెస్పాన్స్ అయింది? ఏంటంటే మొన్న గ్రూప్ 2 తెలంగాణ అయిపోయిన తర్వాత ఈ మధ్య కాలంలో ఇప్పుడిప్పుడే కొంతమంది ప్రిపరేషన్ మొదలుపెట్టారు. కోచింగ్ సెంటర్లకి ఇంతకుముందు ఏమో వేరే రకంగా ఉండేది, 1000 మంది ఉండేటువంటి కోచింగ్ సెంటర్లు 1000 మందిని ఒకేసారి అడ్రస్ చేసే సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు అంత నెంబర్ ఉండదు. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు వస్తున్నారు. ప్రిపరేషన్ కూడా చాలా రకాలైనటువంటి ఛానల్స్ అభ్యర్థులకు ఇప్పుడు లభించాయి. అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక 10 ఏళ్ల క్రితం 8 ఏళ్ల క్రితం వరకు కూడా ఓన్లీ ఆఫ్లైన్ కోచింగే సోర్స్, ఇంకా రకరకాల సోర్స్ ఉండేది కదా. ఇప్పుడు ఆన్లైన్ డెవలప్ అయిన తర్వాత డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి, వాళ్ళ ఇన్ టైంలో వాళ్ళకి కావాల్సిన టైంలో వినొచ్చు, ఈ ఫెసిలిటీస్ ఉంది. ఇంకా కోచింగ్ సెంటర్లు కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రొవైడ్ చేస్తాయి. దీనివల్ల ఇక్కడ ఇంతకుముందుతో కంపేర్ చేస్తే నెంబర్ తగ్గినట్టు లెక్క. సో కాబట్టి ఇప్పుడు ప్రిపరేషన్ అయ్యేవాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రిపేర్ అవ్వడమే మంచిది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వడం ప్రాక్టికల్గా చాలా కష్టం, ఎందుకంటే ఉండే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది కాబట్టి, ఇక్కడ ఉండే పోస్టులు తక్కువ కాబట్టి సగటుగా ఒక గ్రూప్ 1 లాంటి ఉద్యోగానికి 1 సంవత్సరం పడుతుంది. అది అభ్యర్థులు గమనించి ప్రిపేర్ అవుతే వాళ్ళు తొందరగా ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది. నేను మరొక కోచింగ్ సెంటర్లో ఉన్నాను. ఇక్కడ గ్రూప్ 2కు సంబంధించి కోచింగ్ తీసుకోవడానికి పిల్లలు వచ్చారు. దాదాపు 100 మంది వరకు పిల్లలు ఉన్నారు. ఇవాళ కొంతమంది రాలేదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు చాలామంది ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? మేము నాగర్కర్నూల్ నుంచి వచ్చాం. ఓకే, దేనికి ప్రిపేర్ అవుతున్నారు? నేను గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతాను. గతంలో రాసారా మొన్న గ్రూప్ 2, లేకపోతే ఇదే ఫస్ట్ టైం? లేదు, అప్పుడు ఎలిజిబుల్ లేదు. ఇప్పుడు రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ అయ్యింది. ఏం చేశారు డిగ్రీలో? డిగ్రీ బీఎస్సీ బీజెడ్సీ చేస్తాను. ఓకే, ఎట్లా ఉంది ఇక్కడ గ్రూప్ 2 కోచింగ్? గ్రూప్ 2 కోచింగ్ చాలా బాగా ఇస్తున్నారు. నియర్లీ ఒక 3 మంత్స్ అయింది మేము జాయిన్ అయ్యి. అప్పటి నుంచి కంటిన్యూస్గా క్లాసెస్ జరుగుతున్నాయి. సిలబస్ గిట మ్యాక్సిమం జరుగుతుంది. మీ పేరు ఏం పేరండి? మునావర్. ఓకే, దేనికి ప్రిపేర్ అవుతున్నారు? గ్రూప్ 2. అంతేనా? ఫస్ట్ టైమా లేకపోతే? ఫస్ట్ టైమే. ఎక్కడి నుంచి వచ్చారు? సంగారెడ్డి. ఎట్లా ఉంది మీ ప్రిపరేషన్ కావచ్చు, క్లాసులు కావచ్చు? బాగానే నడుస్తుంది. అంటే గ్రూప్ 2 ఫస్ట్ టైం రాసే వాళ్ళకి ఏమన్నా మీకు మీ ఇంట్లో ఎవరైనా గైడ్ చేశారా, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి సంబంధించి తెలుసుకున్నారా? అంటే మా బ్రదర్ చెప్పారు, బ్రదర్ చెప్తే వచ్చి జాయిన్ అయ్యాను. ఓకే, మీరు గ్రూప్ 2 సార్. ఫస్ట్ టైం అంతేనా? ఫస్ట్ టైం. ఏ నుంచి వచ్చారు? రంగారెడ్డి సార్. మీరు? గ్రూప్ 2 సార్. అంతా గ్రూప్ 2 వాళ్ళే. ప్రజెంట్ నేను బాలలత మేడం దగ్గర ఉన్నాను. మేడం నమస్తే, ఎట్లుంది మేడం? అంటే కొత్త నోటిఫికేషన్లు వస్తున్నాయని పెద్ద చర్చ జరుగుతుంది, నిరుద్యోగులు కూడా కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు. మీ కోచింగ్ సెంటర్లో ఇప్పుడు ప్రజెంట్ ఏ బ్యాచెస్ కంటిన్యూ అవుతున్నాయి, ఏ క్లాసులు? తెలంగాణ విద్యార్థులకి ముఖ్యంగా ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో చాలా మంచి పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాబోయే టైంలో 450 గ్రూప్ 1 పోస్టులు, దాదాపు 800 మంది గ్రూప్ 2 పోస్టులు, 800 పోస్టులు, తర్వాత మనం గమనిస్తే ఎస్ఐ పోస్టులు, కానిస్టేబుల్, ఇలా రకరకాల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, డిఎస్సి అయితే చాలా పెద్ద నోటిఫికేషన్, 10,000 నోటిఫికేషన్, ఇవన్నీ రాబోతున్నాయి. దీనికి సంబంధించి చాలామంది యువతలో కొత్త ఉత్సాహం చోటు చేసుకుందనమాట. ఏదో ఒక విధంగా గవర్నమెంట్ జాబ్స్ కొడదాం. మీరు గమనించారు అమెరికా నుంచి ఫ్లైట్లలో ఎలా ఇండియన్ స్టూడెంట్స్ వెనక్కి వచ్చేస్తున్నారు. ఈ టైంలో చాలామంది నాకైతే దగ్గరికి అయితే ఐటీ సెక్టర్ నుంచి చాలామంది వచ్చేసి, లేదా మేము ఇంకా అమెరికా వెళ్ళము, మేము ఇక్కడే గవర్నమెంట్ జాబ్ కావాలి, సాఫ్ట్వేర్ని కూడా మేము నమ్మము అని చెప్పి, మాకు చిన్న కానిస్టేబుల్ జాబ్ దొరికినా పర్లేదు, 12,000 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయంట అని చెప్పి చాలామంది యువత అడుగుతున్నారనమాట. ఇంతకుముందు వరకు ఓన్లీ ఐఏఎస్ అవుదాం అనుకునేవాళ్ళు, లేదు ప్రభుత్వంలో ఉంటే బతుకుంటే బలసాకైనా తినొచ్చు అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అని ఆలోచించే అభ్యర్థుల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో బాగా పెరిగిపోయింది, ముఖ్యంగా తెలంగాణలో బాగా పెరిగిపోయింది. అండ్ అశోక్ నగర్ కూడా చాలా కోలాహలంగా ఉంది. ముఖ్యంగా గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులు అయితే ఫుల్గా అశోక్ నగర్ నిండిపోయారండి. మనకి అశోక్ నగర్ అంటే ఎక్కువగా సివిల్స్, గ్రూప్ 1 గ్రూప్ 2, మిగతా ఎస్ఐ కానిస్టేబుల్స్ అనేవి ఎక్కువగా అశోక్ నగర్ కోచింగ్ సెంటర్స్ లేవు కాబట్టి సివిల్స్, గ్రూప్ 1 గ్రూప్ 2 అయితే మాత్రం చాలా ఉత్సాహంగా టీజీపీఎస్సీ కోసం, నోటిఫికేషన్స్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏం చెప్తారు మేడం మీరు నిరుద్యోగ యువతకు కొత్త నోటిఫికేషన్ వస్తున్న సమయంలో ఏం చెప్తారు? ఈ టైంలో కాంప్లసెన్సీ అంటే
ఇంకా చాలు బాగా చదివేశాము మనం స్లోగా వెళ్దాం అనుకుంటే కుందేలు తాబేలు కదలవుదు అనమాట. కుందేలు పరిగెత్తి పరిగెత్తి మధ్యలో ఆగిపోయి నిద్రపోద్ది. సో అలా కాకుండా ఇది కరెక్ట్ టైం. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఆల్రెడీ కోచింగ్ తీసుకుని ఉన్న వాళ్ళు రివిజన్ చేసుకోండి. రివిజన్ చేసుకుని టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి. అస్సలేమి కోచింగ్ తీసుకొని వాళ్ళు అట్లీస్ట్ ఆన్లైన్ అయినా తీసుకోండి. కొంత కోచింగ్ ఉంటే ఉపయోగం అనేది ఉంటుంది అనమాట. అండ్ ఏ ఎగ్జామ్ అయితే రాస్తున్నారు, ఉదాహరణకి ఎస్ఏ రాస్తున్నారు, బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. డిఎస్సి రాస్తున్నారు, ఎక్కువ ప్రాక్టీస్ టెస్ట్లు రాయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే, ముఖ్యంగా పాత పేపర్లు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి అనమాట. అండ్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. చాలామంది అనుకుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే మనం అందరం పాస్ అవ్వాలని. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువ ఎలిమినేట్ అవుతారు, కొంతమంది పాస్ అవుతారు. ఉద్యోగాలు కొన్నే ఉంటాయి అండ్ అభ్యర్థులు చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మీరు ఉద్యోగం పట్ల టార్గెట్ బేస్డ్ అప్రోచ్, ఎవ్రీడే ఒక టార్గెట్ పెట్టుకుని చదువుకోండి. అంతేగాని మాకే ఉద్యోగం రావాలని ఆలోచించకుండా మనకి రావాలంటే మనం ఏం చేయాలి, మనకి రావాలంటే 100% ఎక్కువగా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. అంతేకాదు మనకే రావాలి అంటే కాంపిటీషన్లో ఉన్న వాళ్ళని ఎలా మనం దాటేసి ముందుకెళ్ళాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ వేరు. చాలామంది సొంతగా రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. మనం మెటీరియల్ తప్పు చదివామా, ఆ కోచింగ్ సెంటర్లో తప్పు చెప్పారు, ఇది క్వశ్చన్ కాదు. మన రెస్పాన్సిబిలిటీ మందే. చివరికి మన బాధ్యత, మన ఉద్యోగం మందే. ప్రజెంట్ నేను హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు చదువుతున్నారు, గ్రూప్స్ కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకు అంతా ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పటివరకు మనం కోచింగ్ సెంటర్లు చూసినాం, అదేవిధంగా స్టడీ హాల్లో చూసినాం. కానీ చాలామంది విద్యార్థులు, డబ్బు కట్టలేని విద్యార్థులంతా లైబ్రరీలో ఉదయం నుంచి వెళ్ళి రాత్రి వరకు ఇక్కడనే పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. అదేవిధంగా సిటీ లైబ్రరీ చైర్మన్ ఉపేందర్ రెడ్డి కూడా ఆయన విద్యార్థులతోని ఇక్కడ నిరుద్యోగులతోని మాట్లాడుతున్నారు. వారు చైర్మన్ గారు ఏంటి మొత్తం లైబ్రరీలో మొత్తం చూస్తున్నారా, ఏం సౌలతులు ఉన్నాయా లేవా అని? నేను వచ్చి ఇంకా 2 months పూర్తి కాలే, కానీ నేను ఎప్పటికీ పర్యవేక్షణ నాది అదే. పిల్లలకి ఏం కావాలి, ఎక్కడ ఏముండాలి, పిల్లలకు బుక్స్ లేకపోతే అన్ని బ్రాంచులు దాదాపు 40-45 బ్రాంచులు తిరిగి ఈ 45 బ్రాంచులలో కూడా ఎక్కడ కూడా బుక్కులు లేకపోయినా, వాళ్ళకు వాటర్ లేకపోయినా, ఏది లేకపోయినా, కుర్చీలు లేకపోయినా, టేబుల్స్ లేకపోయినా, అందుబాటులో ఏది లేకపోయినా అది నా నోటీసు దాకా రావాల్సిన అవసరం మీరు అలా కొనియండి, తర్వాత డబ్బులు తీసుకుందాం. కానీ ముందు మాత్రం పిల్లలకు మనం ఏమి ఇస్తున్నామో సర్వీస్ కావాలి. వాళ్ళకి ఇప్పటికే భవిష్యత్తు గత 10 సంవత్సరాల నుంచి భవిష్యత్తు అంతా కిందికి పోయిన వాళ్ళు ఉన్నారు. ఆ 10 సంవత్సరాలు మళ్ళీ మనం వాళ్ళను ఈ సంవత్సరం నాకు చాలామందిని ఉద్యోగస్తులు చూడాలన్నదే ఉపేందర్ రెడ్డి గారి కోరిక. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, అమ్మాయిలు చదువుతున్నారు. దేనికి ప్రిపేర్ అవుతున్నారమ్మా మీరు? గ్రూప్స్కి. అంటే ఏం పేరు మీ పేరు? కిరణ్మయ్. కిరణ్మయ్. ఏ జిల్లా అమ్మా మీరు? నిర్మల్ డిస్టిక్. నిర్మల్ డిస్టిక్. ఓకే. ఇక్కడ ఎక్కడ ఉంటారు మరి మీరు? ఇక్కడనే స్టడీ అంటే హాస్టల్లో, ప్రైవేట్ హాస్టల్లో ఉంటారు. ఓకే ఓకే. కోచింగ్కి వెళ్తారా అమ్మాయి ఏమన్నా? లేదు, అంటే వెళ్దాం అనుకుంటున్నాను. ఓన్ ప్రిపరేషన్ ప్రెజెంట్ అయితే. అంటే గ్రూప్స్ మొన్న రాసారా లేదా ఫస్ట్? రాసిన. ఏం రాసారమ్మా? గ్రూప్ 2 రాసిన, 3 రాసిన. గ్రూప్ 2, 3 రాసారు. ఓకే. అవి రిజల్ట్ కోసం వెయిటింగ్. అవును. మళ్ళీ ఇప్పుడు దేనికి ప్రిపేర్? మళ్ళీ గ్రూప్స్కే. అమ్మ మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? నేను గ్రూప్ 1 సార్. గ్రూప్ 1 మొన్న రాసారా అమ్మ మీరు? మొన్న అటెంప్ట్ ఇవ్వలేదు. గ్రూప్ 2, గ్రూప్ 3 రాశాను. కాన్ఫిడెన్స్ ఉంది. సో గ్రూప్ 1కి ప్లాన్ వేసుకొని చదువుకుంటున్నాను. మీరమ్మా? డిఎస్సికి ప్రిపేర్ అయ్యి డిఎస్సి టీచర్ మొన్న రాసారమ్మా? రాశాను, కానీ పోస్టులు జస్ట్ 4 ఉండే మా డిస్టిక్కి, ఇంకా నల్గొండ డిస్టిక్. సో మళ్ళీ ప్రిపేర్ అవుతున్నా. ఈవో సిడిపిఓకి ప్రిపేర్ అవుతున్నాను సార్. మొన్న అయిపోయినాయి సార్ ఎగ్జామ్స్. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా అందులో రాకపోతే మళ్ళీ ఎగ్జామ్స్ రాద్దామని ప్రిపేర్ అవుతున్నాను సార్. నేను రైల్వేస్ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నా. గత 6 months నుండి ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అవుతున్నా. ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా డేటా, ఇంటర్నెట్ కానీ, పేపర్ సెక్షన్ కానీ, టెక్స్ట్ బుక్ సెక్షన్ కానీ చాలా బాగున్నాయి. గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నామండి. గత 1 week నుంచి ఇక్కడ ఉన్నాను. మా కంఫర్టబుల్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. స్పెషల్ మైండ్ సెట్ కానీ, ఇక్కడ ఉన్న చైర్స్ కానీ, ప్రతి ఒక్కటి కానీ, ఫ్రీ నెట్వర్క్ కానీ, ప్రతి ఒక్కరి ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయండి. ఇది మొత్తానికి నిరుద్యోగులు ఉద్యోగాల అన్వేషణలో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 2 ఏడాదులు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తుంది. సో ఇది ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్. వీడియో జర్నలిస్టు శ్యామ్తో రాజు, V6 న్యూస్, హైదరాబాద్.